1974 నవంబర్ 13 రాత్రి అమెరికాలోని అమిటివిల్ అనే చిన్న పట్టణంలో ఒక భయంకర ఘటన జరిగింది. అక్కడున్న ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్న రోనల్డ్ డిఫెయో జూనియర్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులందర్నీ నిద్రలోనే కాల్చి చంపాడు. మొత్తం 6 కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించారు. హత్య వెనుక రహస్యం. పోలీసులు విచారణలో రోనాల్డ్ను అడిగినప్పుడు అతను చెప్పిన మాటలు అందర్నీ షాక్కు గురిచేశాయి. నా తలలో ఎవరో వాయిస్ వినిపించాయి, వాళ్లే ఈ పని చెయ్యమన్నారు. అతను చెప్పిన ప్రకారం ఆ ఇంట్లో అదృశ్య శక్తులు ఉన్నాయని, అవే తనను హత్యలు చేయమని ప్రేరేపించాయని చెప్పాడు. కొత్త కుటుంబం, లట్స్ ఫ్యామిలీ. ఈ ఘటన తర్వాత ఆ ఇల్లు చాలా తక్కువ ధరకు అమ్మకానికి వచ్చింది. 1975లో జార్జ్ లట్స్ మరియు అతని భార్య క్యాథీ లట్స్ ఆ ఇంటిని కొనుగోలు చేశారు. వాళ్లు తమ 3 పిల్లలతో కలిసి ఆ ఇంట్లోకి చేరారు. ప్రారంభమైన భయంకర సంఘటనలు. ఇంటి లోపలికి వచ్చిన మొదటి రోజుల్లోనే విచిత్రాలు మొదలయ్యాయి. ఇంట్లో చల్లటి గాలి ఎప్పుడూ ఉండేది. గోడలపై పచ్చని స్లైమ్ బయటపడేది. తలుపులు స్వయంగా తెరుచుకోవడం, మూసుకుపోవడం. రాత్రిళ్ళు అరుపులు, అడుగుల శబ్దాలు. జార్జ్ లట్స్ అనుభవాలు. జార్జ్ ప్రతిరోజు రాత్రి 3:15కి లేచిపోయేవాడు. ఇదే సమయం డిఫెయో కుటుంబం హత్య జరిగిన సమయం. అతనికి కోపం పెరిగి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పిల్లల అనుభవాలు. లట్స్ కుటుంబంలోని చిన్న అమ్మాయి ఒక అదృశ్యమిత్రుడు జోడీ గురించి మాట్లాడేది. ఆమె చెప్పిన ప్రకారం అది ఒక ఎర్ర కళ్ళున్న భయంకరమైన ప్రాణి. అత్యంత భయంకర సంఘటన. ఒక రాత్రి క్యాథీ లట్స్ మంచం మీద నుండి గాలిలోకి లేచింది. ఇది చూసిన జార్జ్ భయంతో షాకయ్యాడు. ఇంటి గోడలు కంపించడం, వస్తువులు ఎగరడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పారిపోయిన కుటుంబం. కేవలం 28 రోజులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్న తర్వాత లట్స్ కుటుంబం ఒక్కసారిగా ఆ ఇంటిని వదిలి పారిపోయింది. వాళ్లు తమ అన్ని వస్తువులను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఈ సంఘటన ఆధారంగా పుస్తకం రాయబడింది. ద అమిటివిల్ హారర్. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. తర్వాత హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. ద అమిటివిల్ హారర్. నిజమా, అబద్ధమా? ఈ కథ గురించి ఇప్పటికీ చర్చ జరుగుతోంది. కొందరు ఇది నిజమైన పారానార్మల్ సంఘటన అంటారు, మరికొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అంటారు. కాని ఒక విషయం మాత్రం నిజం. ఆ ఇంటి పేరు వినగానే ఇప్పటికీ చాలామందికి భయం వేస్తుంది. అమిటివిల్ హారర్ కథ ప్రపంచంలో అత్యంత భయంకరమైన పారానార్మల్ కథలలో ఒకటి. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఈ కథ వినేవారికి మాత్రం గగుర్పొడిచే అనుభూతినిస్తుంది. ఈ కథలో భయంకరమైన విషయం దెయ్యాలు కాదు, మనం చూడలేని, అర్థం చేసుకోలేని శక్తులు ఉన్నాయనే అనుమానం. కొన్ని ఇళ్ళు ఖాళీగా కనిపిస్తాయి, కాని అవి నిజంగా ఖాళీగా ఉండవు. మీరు అక్కడ ఒంటరిగా ఉన్నారని అనుకుంటే మీరే పొరబడుతున్నారు. ఇలాంటి నిజమైన హారర్ కథలు ఇంకా కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.